నిన్నగాక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ చూశారు. దేశ విదేశాల నుంచి ఊహించని విధంగా దాదాపు 5,70,000 పై కోట్ల చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం నడిపిస్తున్న నాయకత్వం మీద వివిధ రాష్ట్రాల కంపెనీలకి, వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద కంపెనీలకు కూడా నమ్మకం కలిగింది. ఈ 2 సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఆ దశకు ఇక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని, మరి ఆనాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి దేశ విదేశాల మీడియా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి, 2వ దశ 3వ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మీరెంత మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది, అంతే బాధ్యతగా మేము పనిచేస్తాము, మా ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకు ముందుకు పోతాము. ఇదో ఘనమైన విజయం, ఇది కార్యకర్తల విజయం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినారు. అంతే బాధ్యతతో ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్లి ఈ రాష్ట్రం యావత్ దేశం గర్వించదగే విధంగా హైదరాబాద్ నగరం 4వ సిటీ కారణంగా ప్రపంచ నగరాల్లో ఒక మేటి నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ దశగా మా ప్రయత్నం సాగుతుంది.